హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చిన్న విషయం యూట్యూబ్ సెక్షన్లో నాకు తెలిసింది ఏంటంటే ఎన్నో వీడియోలు చూస్తున్నాను, కానీ ఆ వీడియో చూస్తున్నాను సేపు ఆ వీడియోలో మాట్లాడే అతను సక్సెస్ అయ్యేదానికి మాట్లాడుకుంటాడే తప్ప యూట్యూబ్ సెక్షన్ విధానం అయితే నేను కొన్ని తెలుసుకున్నాను. వారు వీడియో చేస్తే ఆల్రెడీ పాపులర్ అవుతుంది, దాని గురించి కాదు. మన వీడియోస్ ఎలా పాపులర్ అవ్వాలా, ఎలా వ్యూస్ తెచ్చుకోవాలా, ఎలా సబ్స్క్రైబ్స్ పొందాలా అనే విధానం ఏంటంటే కాంటెంట్ ఉండాలి. కాంటెంట్ అంటే మంచి కామెడీ అన్నా ఉండాలి, పిచ్చిగా అన్నా ఉండాలి, హర్రర్ అన్నా ఉండాలి, విచిత్రంగా అన్నా ఉండాలి. ఏదో ఒక విచిత్ర సంఘటన ఏదో ఒక విధంగా, అంటే ఒక మనిషిలో విధి విధానాలు ఎన్నో రకాలు ఉంటాయి. ఒకడు కామెడీ చూసే విధానం ఉంటుంది, ఒకడు పిచ్చి చూసే విధానం, ఒకడు హర్రర్ భయపడే విషయాలు చూస్తారు, ఒకడు విచిత్రంగా చూసేవాడు, ఫైట్ చూసేవాడు ఉంటాడు, ఎన్నో రకరకాలుగా ఒక గ్రాఫిక్స్ చూసేవాళ్ళు ఉంటారు. సో ఒక మనిషిలో విధి విధానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మనం చేసే కాంటెంట్ ఒక్కదానికైనా చెంది ఉండాలి, కామెడీకైనా, హర్రర్కైనా, పిచ్చికైనా, ఇంకో దానికైనా, ఒక్కదానికైనా. సో మనం చేసిన వీడియో ఒక్కదానికైనా చెంది ఉన్నట్లయితే దానివాళ్ళు మనం వీడియోస్ చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అన్ని విధాల లబ్ధి పొందడానికి కారణం. సో నాకు తెలిసింది యూట్యూబ్లో సక్సెస్ అవ్వటానికి ఇంకొక విధానం థంబ్నెయిల్, ఇంకొక విధానం కాదు, ఒకటి వీడియోస్. దాంట్లో కాంటెంట్ ఏముంది, కామెడీ ఉందా, హర్రర్ ఉందా, పిచ్ ఉందా, లేకపోతే గ్రాఫిక్స్ ఉందా, ఫైట్స్ ఉన్నాయా, అది ఒక విధానం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటి చెప్పాల్సింది నేను తర్వాత చెప్తున్నాను, థంబ్నెయిల్ ఏంటంటే థంబ్నెయిల్ పెట్టేటప్పుడు కొంతమంది థంబ్నెయిల్ పెడితే వీడియోలో కనీసం 1% కూడా ఉండదు. థంబ్నెయిల్కి వీడియో సెట్టింగ్కి 1% కూడా కలయిక ఉండదు. కానీ విషయం ఏంటంటే మనం పెట్టే థంబ్నెయిల్ మినిమం 20-30% అన్నా కలవాలి. కలిసినప్పుడు ఒక వీడియో అంటే చూస్తారు అనుకో, థంబ్నెయిల్ చూసి అబ్బా ఏదో ఉందని చూస్తారు, ఏమి లేదనుకో రెండో వీడియో అసలు చూడరు. సో మనం పెట్టే థంబ్నెయిల్లో మనం తయారు చేసిన వీడియోలో కనీసం 30-40% అన్నా వీడియోలో ఉండాలి. వీడియోలో ఉంటే రెండో వీడియోకి, మూడో వీడియోకి చూసేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మనం అంటే నేననేది ఏంటంటే వీడియోలో కాంటెంట్ అంటే ఏదైనా కావచ్చు, మనుషుల విధి విధానాలు ఎన్నో ఉంటాయి కాబట్టి దాంట్లో నచ్చిన వాళ్ళు దానికి ప్రొసీడ్ అయిపోతారు. ఒకటి థంబ్నెయిల్, రెండోది వీడియో సెట్టింగ్. అంటే ఊరికనే ఏదో మనిషి ఏదో వీడియో వదిలేసి చూసుకుంటూ ఉండిపోకుండా, అదండి అర్థం. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను సక్సెస్ అయినానని కాదు, నేను పెట్టి కొన్ని వీడియోలు నాకు అంచనా, ఓహో ఇది పరిస్థితి అని తెలుసుకున్న విధి విధానాన్ని బట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, కరెక్ట్ కాదనిపించినా కామెంట్ చేయండి. ఇంకొక విషయం తెలుసా, మనం ప్రయత్నిస్తూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉంటే ఎవడో ఒకటి తెంగరేదో మనం చేసే పొరపాట్లు ఏలెత్తి చూపించినప్పుడు మనం చేసే పొరపాట్లు ఏందో మనం తెలుసుకుంటాం. సో రెండో వీడియో, మూడో వీడియో ఆటోమేటిక్గా జాగ్రత్త పడే విధానం చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఇదే విధంగా ఖచ్చితంగా మనం ప్రయత్నంలో సక్సెస్ పొందాలంటే మనలో ఉండదు, చూసేవాళ్ళలో ఉంటుంది, ఎదుటి మనిషిలో ఉంటుంది. ఎందుకనంటే ఎక్కిరిచ్చిన వాడే మనకు చెప్తాడు అనమాట, నువ్వు చేసిన పొరపాటు ఇది. సో అది తెలుసుకొని రెండోసారి ప్రొసీడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా రెండోసారి వాడికి కాబట్టి ఇంకొకటికి నచ్చుద్ది. సో ఆలోచించండి ఫ్రెండ్స్. ఏదో నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే యూట్యూబ్ సెక్షన్ విధానం ఏదో నాకు తెలిసినంతలో కొద్దిగా చెప్పా, తర్వాత ఆలోచన చేస్తా. అంటే నేను పెట్టే వీడియోలో షార్ట్ వీడియోస్ కావచ్చు, మామూలు వీడియోస్ కావచ్చు, నేను పెట్టే వీడియోలో పరిస్థితి విధి విధానం ఎలా ఉందో చూసి మాత్రం అవతల మనిషికి అర్థమయ్యే విధంగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్. ప్లీజ్ ఆస్వాదించండి. వెల్కమ్ టు నెల్లూరు రోడ్. ఓకేనా? ఆస్వాదిస్తారని అన్నిటికీ మించండి. నేనేందంటే ఏదన్నా వాస్తవంగా నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే నాకు ఈ సొంత కళ్ళు మంటలు వచ్చేసింది.
కళ్ళు మంటల వల్ల వీడియో చేయక ఏదో షార్ట్ వీడియోస్ పెట్టుకుంటా చేసుకుంటా వస్తూ ఉన్నాను. కానీ ఏదో నాకు తెలిసింది, ఎవడేమైనా అనుకొని మనం చెయ్యాలా, మనకంటూ ఒక అకౌంట్ ఉండాలా, ప్రొసీడ్ అవ్వాలా, సక్సెస్ కావాలా నా విధి విధానం నాకు ఉంది. కానీ కళ్ళు మంటలు వచ్చి కనీసం చెల్లిజోలికే రాకుండా వచ్చాను. సో నాకు తెలిసినంతలో నేను ఏదో చెప్తూ పోతాను. ప్రజెంట్ నేను కోయేట్లో ఉంటున్నాను, డ్రైవర్గా పనిచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు. ఓకే బాయ్. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా నాకు తెలిసినంతలో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనండి. ఓకే బాయ్.